అభివృద్ధి విషయంలో తగ్గేదే లేదని, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. రేణిగుంటలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన మాట్లాడారు. రేణిగుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారని తెలిపారు. రోడ్లు, డ్రైనేజ్, మౌలిక వస్తువుల పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. తద్వారా ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా పనులు చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు రేణిగుంటలో పీజీఆర్ఎస్ కమ్ గ్రీవెన్స్ కానీ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇది నాలుగోసారి వచ్చాం. నాలుగోసారి పెట్టడం జరిగింది. మేజర్గా రేణిగుంట టౌన్లో 3 ఇష్యూస్ అడ్రస్ చేశారు. నెంబర్ 1 వచ్చేసి మేజర్గా ఎక్కువగా ప్లాట్స్ ఏవైతే జగనన్న కాలనీ ఇచ్చారో ప్లాట్లు ఇచ్చారు, కానీ ఎక్కడ ప్లాట్ చూపించలేదు. పైగా ఒకటే ప్లాటు ముగ్గురికి ఇచ్చినారు. దాంట్లో మళ్ళీ దొంగ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా 1.5 సెంట్ కూడా చూపించిన పాపాను పోయలేదు అని చెప్పి చాలామంది తల్లులు వచ్చారు. మీరు పేదోళ్ళు, వీళ్ళందరినీ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలి అనేది 2 రకాలుగా ఆలోచిస్తున్నాం. ఒకటి వచ్చేసి ఎక్కడే జగనన్న కాలనీస్ ఉన్నాయి అక్కడే టెంట్లు వేసుకొని కూర్చొని అందరూ రమ్మని చెప్పి అందరు ప్రాపర్గా వెరిఫై చేసుకొని చేయడం, ఏదైతే రాజేంద్ర కాలనీ చేస్తాడో అదే రకంగా చేయడం. రెండోది మొత్తం అందరు క్యాన్సిల్ చేసేసి అందరికీ కొత్త పట్టాలు ఇవ్వడం అనే 2 విషయాలు కూడా నిన్న గౌరవనీయులు సత్యప్రసాద్ కూడా మాట్లాడడం జరిగింది. ఇన్ఛార్జ్ మినిస్టర్ గౌరవనీయులు కలెక్టర్ గారితో మాట్లాడింది. అట్నే ఇప్పుడే ఎంఆర్ఓ గారికి హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఇవన్నీ ఇల్లీగల్ చేస్తున్నారో ఇవన్నీ కూడా దీని మీద చర్యలు తీసుకొని వచ్చే 10 రోజుల్లో దీని గురించి ఒక దృష్టి పెట్టి ఒక ఎంక్వైరీ చేసి ప్రాపర్గా చేయాలని చెప్పి ఒక డిసిషన్కి వచ్చాం. దీని మీద తప్పకుండా పేదవాళ్ళకి న్యాయం చేసే వరకు నేను నిద్రపోను, తప్పకుండా చేస్తానని చెప్పి అసెంబ్లీలో కూడా మారదని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. రెండో విషయం వచ్చేసి ఈ రోడ్స్ గురించి కంప్లైంట్ ఇచ్చారు. చాలా మటుకు రోడ్డు కూడా వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. కానీ ఈ అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల మళ్ళీ ఎక్కువ వాటర్ రావడం, కొన్ని దగ్గర మేజర్గా డ్యామేజ్ కావడం, డ్రైన్స్ పోవడం, ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందులు పడ్డాం. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పారు, వచ్చే జనవరి ఎండింగ్ ఫిబ్రవరికి అంతా మళ్ళా ఫండ్స్ ఇచ్చి బ్రహ్మాండంగా అద్దంలాగా చేస్తామని చెప్పి రోడ్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ అన్న కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా 10 కోట్ల రూపాయలు, అంటే అన్ని కాన్స్టిట్యున్సీకి 6 కోట్లు ఇస్తే శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ 10 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి చెప్పారు. ఆయనకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అంతేకాకుండా మరి పెన్షన్స్ కూడా ఎవరైతే భర్తలకు వస్తున్నాయో వాళ్ళు చనిపోతే మరి భార్యలకు పెన్షన్ కూడా ఇమీడియట్గా ఇవ్వమని చెప్పారు. అది కూడా జనవరి 1 నుంచి మరి పెన్షన్స్ అవన్నీ కూడా రాబోతాయి. కొత్త పెన్షన్లు కూడా రిలీజ్ చేయమని చెప్పి అడుగున్నాం. అవన్నీ కూడా చేస్తా అని చెప్పి ప్రభుత్వం మాట ఇవ్వడం జరిగింది. అట్నే ఏదైతే మంచినీటి కాలం ఉందో అది కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో ముందుకు పోతూ ఉంటాం. ఇక్కడ కొన్ని దగ్గర ఈ జీపాలెం కావచ్చు, కృష్ణాపురం కావచ్చు, ఈ జ్యోతినగర్ దగ్గర కొన్ని వాటర్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు. అవన్నీ ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్ రెక్టిఫై చేయమని చెప్పాం. లైట్స్ ఇష్యూ చెప్పారు, అవన్నీ కూడా ఇమీడియట్గా వారంలో రెక్టిఫై చేయమన్నాం. ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టాం. కొత్త సిస్టమ్ ఏంటంటే ఈ రకంగా కొత్తగా అర్జీలు తీసుకుంటా ఉన్నాం. పైనంతా కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ రాసి, వాళ్ళ ఇబ్బందులు రాసి ఇది మాకు ఇస్తారు. ఈ కింద స్లిప్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. 15 రోజుల లోపల ఎంఆర్ఓలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, ఎనీ డిపార్ట్మెంట్ టు బి ప్రిసైజ్డ్ ఆ నెంబర్ కూడా ఇస్తారు. మా పిఏ నెంబర్ రాస్తారు. ఆ నెంబర్ రాస్తే 15 రోజుల్లో పని కాకపోతే 15 రోజుల లోపల మా దగ్గర నుంచి వాళ్ళకి ఫోన్ పోతుంది. 15 రోజుల్లో కాకపోతే ఈ పని ఎందుకు కాలేదు, ఎందుకు డిలే అయింది, కోర్టులో ఉందా, గవర్నమెంట్ ఏమన్నా తీయాలా, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా ఒక సిస్టమ్ పెట్టి ఒక ఆన్సరబుల్ సిస్టమ్ పెట్టి మనం కూడా ఈరోజు గెలిచిన తర్వాత అహంభావంతో కూర్చోకూడదు, నడువంచి పనిచేయాలి. పబ్లిక్ కూడా ఊరికనే ఎంఆర్ఓ ఆఫీసులు, బీఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరగకూడదు.
ప్రభుత్వం చుట్టూ తిరగకూడదు, మనం వాళ్ళ చుట్టూ తిరగాలి. కాబట్టి ఒక మంచి ఆలోచన వచ్చి ఇది ఇంట్రొడ్యూస్ చేశాం. మన శ్రీకాళహస్తి కూడా మంచి టౌన్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మటుకు పనులు అవుతున్నాయి. దీంట్లో బ్యూటీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఆదేశాలు ఇచ్చి ఈ 15 రోజులు పని కాకపోతే ఎందుకు పని కాలేదు, ఒకవేళ ఈ పని కాకుండా ఇర్రెస్పాన్సిబుల్గా పని చేయకపోతే ఆ ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళని బదిలీ చేయాలా, లేకుంటే మొత్తానికి సస్పెండ్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీకు తెలిసిన విషయమే. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని మంచి ప్రభుత్వం, బెస్ట్ ప్రభుత్వం వచ్చే 15 ఏళ్ళు మన ప్రభుత్వం ఉండేది చేయాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో చేస్తున్నామని చెప్పి మేము చేస్తా ఉన్నాం. అట్లనే రేషన్ కార్డ్స్ కూడా ఇప్పుడు తెరిచి ఓపెన్ ఉంది. తప్పకుండా రేషన్ కార్డు కూడా ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఉంది. హౌసింగ్ 14 తేదీ వరకు ఉంది, అప్లై చేయండి. అట్నే 3 సెంట్ల భూమి ఇస్తా ఉన్నాం, అది కూడా అప్లై చేయాలని చెప్పి కోరుకుంటూ సార్ జై హింద్, జై జన్మ. ఎనీ క్వశ్చన్స్? పోయిన నెల 30 తేదీ వరకు ఉండింది, కానీ ఈ నెల 15 తేదీ వరకు 14 తేదీ వరకు పొడిగడం జరిగింది. దాంట్లో సెంట్రల్ హౌసింగ్ స్కీమ్ కింద 2,50,000 రూపాయలు నిరుపేదకి ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఉంది. అందరూ కూడా పేదవాళ్ళు అప్లై చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అదే అన్న, ఇప్పుడు ఏమైతే డ్రైనేజెస్ ఉన్నాయో అది తుడా కింద పెట్టాలని ఫిక్స్ చేశాం. అంతేకాకుండా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ కింద కూడా డ్రైన్స్ ఇస్తా అని చెప్పి ఎన్ని కావాలంటే డ్రైన్స్ పెట్టుకోమని చెప్పి అడిగారు. వాళ్ళన్నీ కూడా వచ్చే ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వర్షాకాలం ఉంది కాబట్టి ఫిబ్రవరి నుంచి జనవరి ఎండింగ్ ఫిబ్రవరికి ఆల్రెడీ 1,50,00,000 ఇచ్చారు. అవి సరిపోవు, ఇంకా కావాలి, ఇంకో 5-6 కోట్లు అడిగాం, అది కూడా ఇస్తా అన్నారు. తప్పకుండా ఫిబ్రవరి నుంచి ఒక మార్పు అనేది చూస్తారు. అట్నే అన్న మరి రోడ్డు గురించి అడిగారు. రోడ్లకు కూడా పిఆర్ నుంచి 10 కోట్లు శాంక్షన్ అయింది. ఇది ఏంటంటే ఇంటర్నల్ రోడ్స్ కాదు, గ్రామం టు గ్రామం కనెక్టివ్ రోడ్స్, అప్రోచ్ రోడ్స్ అంటారు దాన్ని. అవన్నిటి కూడా 10 crores కరెక్ట్ శాంక్షన్ అయింది. అది కూడా ఈ వర్షాకాలం అంతా అయిన తర్వాత నీళ్ళు అది ఎండిన తర్వాత స్టార్ట్ చేస్తామని చెప్పి అదే తొందరలో టెండర్స్ స్టార్ట్ చేస్తాం. అనాసంపల్లో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, మీద చేస్తాం. ల్యాండ్ పూలింగ్ పెట్టినాం. అవసరమైతే ఇంకేదో ల్యాండ్ పూలింగ్ చేసుకుని వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీతో ఉన్నారు. ఎంతమంది ఉంటే అంతమంది పేదవాళ్ళకి 100% వాళ్ళకి కంపల్సరీ 3 సెంట్లు భూమి ఇవ్వాల్సిందే, అందరికి కూడా హౌసింగ్ ఇవ్వాల్సింది అని చెప్పగలరు. అంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. నాకు రావాల్సింది 10 లక్షలు అయితే నాకు 7 లక్షలు వచ్చింది, మిగతా 4 లక్షలు, మిగతా 3 లక్షలు ఎడబోయింది, ఎమ్మెల్యే జోబుకి పోయింది. అందుకోసం వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పెట్టారు తప్ప వాళ్ళు కోర్టులకు వెళ్ళింది మాకు డబ్బులు తీసుకొని పోయినారని కాదు. రైతులు ఎప్పుడు కూడా మోసం చేసేవాళ్ళు కాదు. కాబట్టి ఇది కూడా మేము అర్థం చేస్తాం. ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే మొన్న కలెక్టర్ గారి దగ్గర కూర్చున్నప్పుడు గ్రేటర్ తిరుపతి ప్రపోజల్ పెట్టాం. దాంట్లో నా ప్రపోజల్ ఏం పెట్టాయంటే మొత్తం రేణిగుంట కూడా గ్రేటర్ కింద కలిపేమన్నా. అప్పుడు మనకి ఇంకా అన్న క్యాంటీన్ వస్తుంది, రోడ్లు వాళ్ళు కార్పొరేషన్ కింద చేయాల్సి వస్తుంది, తుడా కార్పొరేషన్ చేయాల్సి వస్తుంది. ఇది కార్పొరేషన్ అవుతుంది కాబట్టి సచ్చినట్టు ఇవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేయాలి. తెలుగు గంగ నీళ్ళు మొత్తం వేయాలా, వాటర్ సప్లై వాళ్ళే చూడాలా, రోడ్స్ వాళ్ళే వేయాలా, డ్రైన్స్ వాళ్ళే కట్టాలా, పంచాయతీ సంబంధం లేకుండా మొత్తం కార్పొరేషన్ అవుతుంది కాబట్టి ఆలోచనతో మొత్తం కలపన్నా.